హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా స్టైల్లో చికెన్ కర్రీ నేను ఏ విధంగా చేస్తానో మీకు ఈరోజు చేసి చూపిస్తానండి. మనకు ఇంట్లో ఉన్న వాటితోటే రుచికరంగా చేసుకోవచ్చు. ఇక్కడ ముందుగా నేను ఒక కుండ తీసుకొని అందులో ఒక 4 స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి. ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని అవి ఉడికాక అందులోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలండి. ఇది ఉడికాక మనం కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి కలుపుకోవాలండి. ఇదంతా కలిపాక మూత పెట్టి ఉడకనివ్వాలండి. ఇప్పుడు చికెన్ కోసమని నేను మసాలాలు ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మసాలాల కోసమని ఏదో కాదు, ఎండు కొబ్బరి, గసగసాలండి. ఎండు కొబ్బరి ఒక కుడక సగం సైజు తీసుకున్నానండి. గసగసాలు ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. మీరు ఎక్కువ గ్రేవీ కావాలని అనుకుంటే ఇంకో స్పూను, మరి 3 స్పూన్ల గసగసాలు తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2 స్పూన్ల గసగసాలు సగం కుడక తీసుకున్నానండి. ఇక్కడ మన చికెన్ ఉడుకుతుందండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా మీరు ఎంత తింటారో మీ టేస్ట్కి సరిపడా కారము, ఉప్పు వేసి మూత పెట్టి మరొకసారి ఉడకనివ్వాలండి. చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా సరే మీడియం సైజులో వండుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. చికెన్ ఇక్కడ ఉడికిన తర్వాత ఒక 15 నిమిషాలు ఉడికాక నేను మసాలా ఏదైతే ప్రిపేర్ చేసుకున్నానో అది వేసి కలుపుకుంటున్నానండి. ఈ విధంగా బాగా కలిపి మరొకసారి మూత పెట్టి ఉడకనివ్వాలండి. చికెన్ ఉడకడానికి మనకు గ్రేవీ కోసమని నేనైతే గ్లాసుడున్నర తాగే పెద్ద సైజు గ్లాస్ ఉంటుంది కదండి, దాంతో ఒక గ్లాసున్నర వాటర్ పోసుకొని ఈ విధంగా ఉడికించుకున్నానండి. చూసారు కదా, వాటర్ వేసిన తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. మీ ఇష్టం, అది మీకు ఎంత గ్రేవీ కావాలో చూసి వేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా ఈ విధంగా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి, గరం మసాలా అండి. మీరు ముందు నుంచి చూసుకున్నట్టయితే నేను అసలు ఎక్కడ కూడా ఎటువంటి స్పైసెస్ వాడలేదు. ఇప్పుడు చివరిలోనే వేస్తున్నాను. గ్రేవీ మనకు ఈ విధంగా వస్తుందండి. నేను ఎప్పుడైనా సరే కర్రీస్కి కరివేపాకు చివరిలోనే వేస్తానండి. ఒక సైడ్కి పెట్టేస్తాను, ఎందుకంటే పిల్లలు మళ్ళీ అందులోంచి వేరే తింటారు అనేసి. పుదీనా, కరివేపాకు 2 చివర్లో పెట్టి గ్యాస్ ఆపేయాలండి. మన కుండలో వండడానికి స్పెషల్ ఏంటంటే మనము గ్యాస్ ఆపేసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు అది ఉడుకుతూనే ఉంటుంది. కుండ మీకు చూపిస్తానండి. ఇదిగో మనం వేసిన మసాలాలు, కరివేపాకు, పుదీనా అన్నీ కూడా మంచిగా ఫ్లేవర్ దానికి పట్టేస్తుందండి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి ఏ విధంగా ఉందో టేస్ట్ నాకు కామెంట్స్లో తెలపండి. నా వీడియోని ఇంతవరకు చూసి నన్ను ఎంకరేజ్ చేసినందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఇది మా అమ్మమ్మ స్టైల్ చికెన్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్టీగా. థ్యాంక్ యూ అండి అందరికీ.